హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో మనం తోరణం ఎలా కట్టుకోవాలో చూద్దామండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా మనం వాటి కోసం మామిడాకులు తీసుకోవాలండి. తోరణాలకు మామిడాకులు కట్టుకుంటాం కదా, సో అందుకని మామిడాకులు తీసుకొని వాటి కాడలన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం వీటిని గుచ్చుకోవడానికి సూది దారం కావాలండి. మీరు దారం తీసుకునేటప్పుడే కొంచెం స్టిఫ్గా ఉన్న దారం తీసుకోండి. నేను తీసుకున్న దారానికి కూడా ఈ బంతిపూలు అది వెయిట్ ఎక్కువయ్యి కొంచెం వంగినట్టు అనిపించింది. మీరు తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అంటే స్టిఫ్గా ఉన్న దారం తీసుకోండి. సో మనకు అప్పుడు బంతిపూల బరువు మోస్తుంది అన్నమాట. అందుకని కొంచెం గట్టిగా ఉన్న దారం తీసుకోండి. ఇలా అన్ని 5 ఆకులు ఈ షేప్లో పెట్టుకొని ఒక 2 టైమ్స్ కుట్టుకొని దానికి పైన ఒక బంతి పువ్వు పెట్టుకొని కుట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా ఎలా పెట్టుకున్నాను. ఒకదాని మీద ఒకటి ఆకు, ఇలా 5 ఆకులు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాని మధ్యలో ఒక బంతి పువ్వు పెట్టుకున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, వీడియో లెంతీ అవుతుందని. ఇలా బంతి పువ్వుని కూడా కలిపి కుట్టేసేసుకున్న తర్వాత వెనక మనం ముడి వేసేసుకుంటే సరిపోతుంది, ఊడిపోకుండా. ఇలా అన్నీ మీకు కావాల్సిన సైజులో రెడీ, అంటే మీకు కావాల్సిన అన్నీ. ఇప్పుడు మా వాకిలికి అయితే 6 పట్టినాయి. అలా వాకిలి సైజుని బట్టి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇదిగో ఇలా ఉంటుందండి. ఇలా ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయండి. నేను 6 రెడీ చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ అయిపోయిన వాటిని మళ్ళీ మనం కొంచెం పెద్ద దారం, ఇప్పుడు తీసుకున్న దారం పెద్దగా ఉండాలండి. ఎందుకంటే మన వాకిలికి కట్టుకోవటానికి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు దారం తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటాం అన్నమాట. మనం కట్టుకోవటానికి ఇవి అంటే ఇలా కట్టుకుంటే స్ట్రైట్గా ఉండాలి కదా, అలా ఒకదానికొకటి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్ అండి, అంటే రెగ్యులర్గా మనం కట్టుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాగుంది అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాము. ఇదిగోండి, దారం పెట్టేసుకున్నాక ఫస్ట్ వెనక ఉంది కదా, ఆ వెనక దాంట్లోంచి దారం దూర్చి పక్కన మళ్ళీ ఇంకొక బంతిపూ గుచ్చాము. అంటే ఒకదాని పక్కన ఒకటి దగ్గర అయినప్పుడు ఆకులు ఎక్కువ కనిపిస్తాయి కదా, సో అందుకని మధ్యలో ఒక బంతి పువ్వు గుచ్చితే కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా చేంజ్గా ఉంటుంది. అందుకని అలా ఫస్ట్ ఒక ఆకుల సెట్, దాని తర్వాత ఒక బంతిపు, మళ్ళీ ఆకుల సెట్, దాని తర్వాత ఒక బంతిపు, అలా మీరు ఇంకా మనకు ఎన్ని గుచ్చుకుంటే అన్ని. నేను 6 గుచ్చుకున్నా కదా, 6 మధ్యలో ఒక్కొక్క బంతి పువ్వు వేసుకొని గుచ్చుకున్నాను. ఇక అలా మొత్తాన్ని రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మన తోరణం. రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నిటినీ గుచ్చేసేసాను. ఇదిగోండి అలా పువ్వు, దాని తర్వాత ఆకుల సెట్ అలా వస్తుంది. కట్టిన తర్వాత కూడా డిఫరెంట్గా ఉందండి. ఇదిగో నేను కట్టేసేసి వీడియో తీశాను వాకిటికి కట్టి. సో చాలా డిఫరెంట్గా ఉంది. మీకు కూడా నచ్చితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ దీపాల అలంకరణతో మంచిగా ఎంజాయ్ చేసేసేయండి. క్రాకర్స్ని అవాయిడ్ చేయండి, వాటి వల్ల బర్డ్స్ ఇంకా యానిమల్స్ సఫర్ అవుతున్నాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మనం మంచి ఎన్విరాన్మెంట్, మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్.